టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఓకే, మన ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో ఫిబ్రవరి 12th నుంచి కొత్త బ్యాచ్ అయితే ప్రారంభం జరుగుతుంది. దేనికి సంబంధించి అంటే మాత్రం మనకు ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్. సో ఆ రోజు నుంచి మీకు ఫ్రెష్గా టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ అంశాలపైన మనకు పట్టు సాధించాలి అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మనకి ఫిబ్రవరి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన బ్యాచ్ ఫిబ్రవరి 12th నుంచి న్యూ బ్యాచ్ అయితే మనకు ప్రారంభమవుతున్నదండి. మనకు ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, రెండు కూడా మనకు ప్యారలల్గా స్టార్ట్ అయిపోతాయి. సో ఆన్లైన్ వినేవాళ్ళు మనకు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ మనకు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆర్ఆర్బి ఏఎల్పి అనే కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ని మీరు పర్చేజ్ చేసినట్లయితే మనకు కేవలం 5,000 రూపీస్ కోర్స్ని 50% డిస్కౌంట్తో 2,500 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా సరే దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ కోర్సును ఉపయోగించుకోగలరని చెప్పేసి మనవి. ఒకవేళ దగ్గరలో ఉండి ఆఫ్లైన్ బ్యాచ్కి వచ్చినట్లయితే మీకు ఇంకా చాలా బెటర్ అవుతుంది. సో కాబట్టి మనకు ఫిబ్రవరి 12th నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి క్లాస్ రూమ్ క్లాసెస్ కావచ్చు, లేదా రికార్డెడ్ క్లాసులు కావచ్చు, మరియు లైవ్ క్లాసెస్లు కూడా రెండు కూడా ప్రారంభమవుతాయి. సో కాబట్టి మనకి ఎగ్జామ్స్కి అయితే చాలా టైం అయితే ఉంది. ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వలేదు, కానీ అలా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఏదో ఒక జాబ్ అయితే సంపాదించినట్లయితే ఆ జాబ్ యొక్క విలువ అనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో కాబట్టి ఈ పోస్ట్ని మనం పొందాలి అంటే ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ఉండాలి. అయితే ఈ పోస్టుకు సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, ఆ సిలబస్ పైన ఎక్కడెక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, సో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏమున్నాయి అనేది కూడా మొత్తం మనం చూద్దాం. ఓకే రైట్. అయితే మనకు ఫిబ్రవరి 12th ప్రారంభించుతున్నాం బ్యాచ్. అయితే ఈ కొత్త బ్యాచ్ ప్రారంభోత్సవానికి సందర్భంగా మనకు సండే ఫిబ్రవరి 12th రోజున మనం ఒక గ్రాండ్ టెస్ట్ని అయితే ప్రారంభంగా పెట్టడం జరుగుతుందండి. ఫిబ్రవరి 12th వచ్చేసి మనకు ఒక గ్రాండ్ టెస్ట్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీ టాలెంట్ టెస్ట్. ఈ ఫ్రీ టాలెంట్ టెస్ట్ రాస్తే మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీ యొక్క ఫీ డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫ్రీ టాలెంట్ టెస్ట్ అయితే రాయండి, మీకు ఈ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఫ్రీ టాలెంట్ టెస్ట్. సో ఈ టెస్ట్ రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎన్నో కొన్ని మార్క్స్ వస్తాయి, మీ టాలెంట్ని కూడా మీరు పరీక్షించుకోవచ్చు. అయితే ఈ ఆర్ఆర్బి ఏఎల్పిలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది అంతా కూడా మీకు క్లియర్గా ఆ రోజు చెప్పడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మీకు ఒక ఫ్రీ టాలెంట్ టెస్ట్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో కావచ్చు, లేదా లేటెస్ట్ వస్తున్న అప్డేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయి, మరియు మన కోచింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఓకే, అయితే మన ప్రాసెస్ ఎలా ఉంది, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే చూడండి అమ్మా. రైట్, చూడండి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఎలా ఉంది. ఓకేనా. సో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి టాలెంట్ టెస్ట్, ఫ్రీ టాలెంట్ టెస్ట్ అంటున్నాం. ఎటువంటి ఛార్జెస్ చెల్లించకుండా మీకు మొత్తం టోటల్గా ఫ్రీగానే ఇస్తాం ఫస్ట్ టెస్ట్ అనేది. ఈ టెస్ట్లో కనుక మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే మీకు టాప్ 5 నెంబర్స్కి అయితే కూడా మనకు ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ సిలబస్ ఏముంది అనేది మనకు క్లియర్గా ఉండాలి. సిలబస్ అనేది మనం గమనించినట్లయితే అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయండి, 20 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్యాలెన్స్ ఒక 2 మార్క్స్ అటు ఇటు పెరగచ్చు కూడా. సో కాబట్టి అది 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అగైన్ సేమ్ జనరల్ సైన్స్ అనేది మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలపైన కూడా 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటాయి మరియు 75 మార్క్స్ ఉంటాయి. అయితే
టైం పీరియడ్ వచ్చేసి కేవలం 1 అవర్ మాత్రమే ఉంటుంది. ఈ 1 అవర్ ఏంటి 60 మినిట్స్. 60 మినిట్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ రాయాలి. సో కాబట్టి అది టైం పీరియడ్ వచ్చేసి ఫిబ్రవరి 11th అంటే సండే రోజు, కమింగ్ సండే ఫిబ్రవరి 11th 2024న 10 AM to 11 AM మధ్యలో, అంటే కరెక్ట్ 10 నుంచి 11 గంటలు సమయంలో మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ టాలెంట్ టెస్ట్ అనేది ఎవరైనా రాయొచ్చు. కామన్గా మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th+ ITI ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బీటెక్ వాళ్ళు కావచ్చు. దానికి సంబంధించిన కోర్సుల వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దానికి నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చూసి మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ టెస్ట్ను రాసుకున్నట్లయితే మీకు ఫీజు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన దగ్గర కోచింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది కూడా మీరు గమనించినట్లయితే, మన కోచింగ్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీడే 6 అవర్స్ క్లాస్, 6 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటుంది. ప్లస్ మనకి స్టడీ అవర్స్లో 2 అవర్స్ వరకు డైలీ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ పైన ఆ టెస్ట్ పేపర్ని ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ పేపర్లో మీరు ఎలా చేస్తున్నారు అంటే క్లాస్లో చెప్తున్నప్పుడు బేసిక్స్ ప్లస్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అండ్ వితౌట్ పెన్తో ఎలా చేయాలని చెప్పేసి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలి, ఫస్ట్ అయితే మనకు లెసన్స్ నేర్చుకోవాలి, అంటే ఎలా చేస్తున్నామని చెప్పేసి నేర్చుకోవాలి. తర్వాత అదే క్వశ్చన్స్ను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా తెలియాలి. కాబట్టి ప్రతి పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకైతే మనం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటారు కాబట్టి సరిపోతుంది. కానీ మరి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి అనేది ఏంటి అంటే ప్రతి పేపర్ మీకు ఆఫ్లైన్లో ఏదైతే పెడుతున్నామో అదే పేపర్ మీకు ఆన్లైన్లో కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా మీకు ఆన్లైన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఆ పేపర్ని కూడా మీరు రాసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ టోటల్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన రికార్డెడ్ వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీకు రెండు ఒకేసారి చేసినట్టయితే చూసే కంటే ముందు మీరు డైరెక్ట్గా వీడియో చూసినట్టయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు టెస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ డే మీకు వీడియో రికార్డెడ్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలి, మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాం. సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మరియు ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఖచ్చితంగా జాబ్ సంపాదించేలాగా మరియు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను అడిగిన ప్రతి క్వశ్చన్ వితౌట్ పెన్తో ఎలా చేయాలి అనే విధంగా మీకు నేర్పించడం జరుగుతుంది. ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ పాస్ అయ్యి తర్వాత ITI చేసుకుని తర్వాత డిప్లొమా చేసుకుని ఇలా వచ్చిన వాళ్ళు కూడా, అంటే ఇంటర్మీడియట్ ప్రాబ్లం అయ్యి ఉండి తర్వాత 10th క్లాస్ బేస్తో ITI కానీ డిప్లొమా కానీ ఇలా చేసుకొని ఇలాంటి వాళ్ళు కూడా జాబ్ సంపాదించిన చరిత్ర ఉంది కాబట్టి మన దగ్గర. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా జాబ్ సంపాదించారు. లాస్ట్ టైం 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా మన యొక్క మిత్రులు, మన యొక్క స్టూడెంట్స్ జాబ్ సంపాదించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ జాబులు చేసుకుంటూ కూడా ఉన్నారు. సో కాబట్టి మనం గత అనుభవాలతో పాటు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జీకే అవేర్నెస్లో మంచి పట్టున్న ఫ్యాకల్టీతోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఎప్పుడైతే మీరు ఈ 11th ఫిబ్రవరి 11th అయితే మీరు ఈ డేట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 11th మనకు టెస్ట్ రాసి ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ పైన మీరు టాప్ 5 నెంబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది. ప్లస్ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే మంచి స్కోర్ సంబంధించినట్టయితే మీకు ఫీ కన్సెషన్ అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి ఈ డేట్ని మెమరైజ్ చేసుకొని నెక్స్ట్ కమింగ్ సండే లోపల మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యి కూడా వచ్చి రాయొచ్చు. క్వశ్చన్ పేపర్ కూడా మరీ అంత ఇబ్బంది అయితే ఉండదు. మెయిన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే ప్రాసెస్లోనే మీకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే కరెక్ట్గా ఉపయోగించుకొని మీరు నెక్స్ట్ 12th నుంచి ప్రారంభమయ్యే ఫ్రెష్ బ్యాచ్లో స్టార్ట్ అవ్వగలరని చెప్పేసి కోరుకుంటున్నా. మీతో పాటు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళను కూడా వచ్చేలాగా చూడండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.